రీసెంట్గా ఒడిశా గవర్నమెంట్ సిమిల్పాల్ను నేషనల్ పార్క్గా ప్రకటించడంతో దేశంలో మొత్తం నేషనల్ పార్కుల సంఖ్య 107కు చేరుకుంది. దేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దీన్ని 1936లో ఉత్తరాఖండ్లో స్థాపించడం జరిగింది. దీన్ని మొదట్లో హేలీ నేషనల్ పార్క్ అని పిలిచేవారు. 1957వ సంవత్సరం నుంచి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా పిలుస్తున్నారు. దేశంలో అతిపెద్దదైనటువంటి నేషనల్ పార్క్ ఏదంటే హెమిష్ నేషనల్ పార్క్. ఇది లడఖ్లో ఉంది. దేశంలో అతి చిన్నదైనటువంటి నేషనల్ పార్క్ ఏది అంటే సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఇక దేశంలో అత్యధిక నేషనల్ పార్క్ను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఇక్కడ ఏకంగా 11 నేషనల్ పార్కులు ఉన్నాయి. దేశంలో ఒక్క నేషనల్ పార్క్ కూడా లేనటువంటి రాష్ట్రం ఏది అంటే పంజాబ్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నేషనల్ పార్కులను ప్రకటించే అధికారం ఎవరికి ఉంది అంటే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేషనల్ పార్కును ప్రకటించవచ్చు. అయితే ఈ నేషనల్ పార్క్ యొక్క సరిహద్దులు మార్చాలి అంటే మాత్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మార్చగలదు. అయితే ఈ విధంగా మార్చాలి అంటే దీనికంటే ముందుగా NBWL నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క ముందస్తు అనుమతి అనేది అవసరం. అసలు ఈ NBWL అంటే ఏమిటి, దీన్ని ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు, ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది, దీనిలో సభ్యులు ఎంతమంది ఉంటారు, దీని యొక్క చైర్మన్ ఎవరు, దీని యొక్క వైస్ చైర్మన్ ఎవరు అనేటువంటి సమాచారం కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్పై క్లిక్ చేసినట్లయితే NBWLకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.